బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ మహబూబ్నగర్లో ప్రస్తుతం హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్తిగా ఈ కార్యక్రమంలో మహిళలు అదేవిధంగా హిందువులంతా కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ వారంతా కూడా బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడి ఘటనలు అదేవిధంగా ఇస్కాన్ ప్రతినిధి అయినటువంటి స్వామిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో దాన్నంతా కూడా ఖండిస్తూ ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. మనతో పాటు హిందూ సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. స్వామి, ఏంటి అసలు ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జై శ్రీరామ్. నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్. ఈరోజు ఈ నిరసన కార్యక్రమము ర్యాలీగా చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే చిన్మయ దాస్ కృష్ణస్వామి గారిని ఏదైతే ఇస్కాన్ ప్రభుజీ ఉన్నాడో అకారణంగా వారిని అరెస్ట్ చేసి నిర్బంధం తీసుకున్నారు. చెయ్యని నేరానికి దేశద్రోహం కేసును కూడా అతనిపై మోపి అతని యొక్క ప్రవచనాలను కట్టడి చేయాలని హిందువులను పూర్తిగా జాగృతం చేస్తున్న అతన్ని పూర్తి కట్టడి చేయాలనే సంకల్పంతో చేసింది. ఇది పూర్తిగా దుశ్చర్య. దీన్ని ఖండిస్తూ ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో విశ్వ హిందూ పరిషత్ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు అందరూ వేలాదిగా భక్తులు ఈరోజు నిరసన చేస్తున్నారు. ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు ఏదైతున్నారో సామాజిక ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఎప్పుడు కూడా రెచ్చగొట్టే విధానాలు కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పోయే వ్యక్తులు వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. మీరు చెప్పండి, అసలు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి, దాన్ని ఖండిస్తూ ఈరోజు మీరు ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అసలు ఎందుకు బంగ్లాదేశ్లో ఆ పరిస్థితులు ఎదురవుతున్నాయి? జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో గతంలో కూడా మన హిందువులను చాలా ఇబ్బంది పెట్టినారు. ఈ మధ్యనే మన బంగ్లాదేశ్లో ఆధ్యాత్మికకు సంబంధించిన ఇస్కాన్ భక్తులను కృష్ణ ప్రసాద్ అనే భక్తుడిని ఒక మహారాజును ఆయన అరెస్టు చేసి ఇస్కాన్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసి ఇస్కాన్ భక్తులను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇస్కాన్ అంటే ప్రపంచంలో అన్ని కులము మతము భేదం లేకుండా అటువంటి సంస్థ అందరికీ కూడా 5 రూపాయలకు భోజనం ప్రజలకు కానీ స్కూల్ పిల్లలు కానీ ప్రపంచమంతటి కూడా ఆ ఇస్కాన్ కులము మతము భేదం ఏమీ లేకుండా కూడా అటువంటి ఆధ్యాత్మికమైన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఈ రకంగా చేస్తుంటే బంగ్లాదేశ్లో కుట్రతోన హిందువులను నశించాలే ఈ యొక్క అనే ఉద్దేశంతోన హిందువులను వాళ్ళందరూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ఈరోజు ప్రపంచం మన పాలమూరు నగరంలోన హైందవ శక్తితోన ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాము. ఇదే కాకుండా ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం కూడా 4-5 తారీఖులలో కూడా ప్రపంచమంతా కూడా ఈ నిరసనలు ర్యాలీ జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూనే ఇక్కడ మహిళలు కావచ్చు అందరూ కూడా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు. చూస్తున్నాం విజువల్స్లో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఏంటి అసలు అక్కడ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు వాళ్ళ కొరకు ఎంతో అన్నదానం చేసి అక్కడ ఉన్న వాళ్ళకు ఇస్కాన్ తరఫున వాళ్ళకు స్కూళ్ళు కానీ అక్కడ కరోనా టైంలో వాళ్ళకు అన్నదానం చేసి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిండ్రు. ఈ అరాచకాన్ని వాళ్ళు అరికట్టాలని ముస్లిమ్స్ ఎందుకు ఒక భాగవత ధర్మం లేకుండా వీళ్ళు ఎందుకు ఇట్లా హింసాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారు? హింసాత్మకమైన చర్యలు ఆపేయాలని భాగవత ధర్మాన్ని అనుసరించాలని మేము కోరుతున్నాం. అంతే. ఇక్కడ హరే కృష్ణ. ఇది పూర్తిగా అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో ముఖ్యంగా మతోన్మాద శక్తులంతా కూడా హిందువులపై వరుస దాడులు చేస్తున్నారు. దాన్ని నిరసిస్తూనే ఈరోజు మహబూబ్నగర్లో ర్యాలీ తీస్తున్నట్టుగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి హిందూ సంఘాలకు చెందినటువంటి మహిళలు కావచ్చు వివిధ నాయకులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్లో ఇవే చర్యలు కనుక పునరావృతమైతే కనుక రాబోయే రోజుల్లో పూర్తిగా దేశం అంతా కూడా అట్టుడికిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ చర్యలన్నీ కూడా మానుకోవాలంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.